దేవుడు ఆది నుండి ప్రవక్తల ద్వారా పలికిన మాటలు ప్రకారముగా నెరవేరింది అనడానికి మనము 21వ వచనం, 22, 23 వచనంలో మనం చదువుకుంటే మనం గమనిస్తే తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా కూడా జరిగెను. కాబట్టి ప్రవక్తల ద్వారా ఏమని పలికించాడు? ఇమ్మానుయేలుగా ఈ లోకానికి ప్రభు అయిన దేవుడు ఈ లోకానికి వస్తాడని ప్రవక్తల ద్వారా పలికించాడు. ఆ రీతిగానే ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని కూడా చెప్పబడి ఉన్నది. ఇక్కడ 2 పేర్లు మనము చూస్తూ ఉన్నాము. మొదటిది ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనగా అది హీబ్రూ భాష. ఇమ్మానుయేల్ అనగా పేరు హీబ్రూ భాష. హీబ్రూ భాషలో మనం గమనిస్తే అక్కడే మనకు తెలుగులో రాయబడింది దేవుడు మనకు తోడని అర్థం. ఇంకా దానిలో ఉన్న విషయాలు మనం గమనిస్తే దేవుడే మానవుడుగా ఈ లోకానికి వస్తాడని కూడా ఆ పేరుకు ఉన్న అర్థమై ఉంది. హలో చెప్పండి గట్టిగా. దేవుడే మానవుడుగా ఈ లోకానికి వస్తాడు. ఆ వచనాన్ని మనం గమనిస్తే కొలస్సీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తే చక్కని మాట అక్కడ భక్తుడైన పౌలు గారు చక్కని మాట కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ చక్కని మాట రాస్తాడు. చదవండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరముగా దేవుడే దైవత్వముగా ఈ లోకానికి మానవుడుగా వస్తాడని ఇమ్మానుయేలుకున్న పేరులో ఉన్న అర్థముగా దైవజనుడు ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి ఇమ్మానుయేలు యొక్క భక్తుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన మాట మనం మత్తయి సువార్తలో మనం చూసాం. కాబట్టి ఒకసారి యెషయా గ్రంథాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రవక్తలు ద్వారా పలికించిన మాటను మనం అక్కడ చూడబోతున్నాం. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, తానే మీకు సూచన చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దానిలో ఇంకా మనం లోతుగా వెళ్తే దేవుడే మానవుడుగా శరీరధారిగా ఈ లోకానికి వస్తాడని అప్పుడే చెప్పబడి ఉన్నది. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసు అని పేరు పెట్టబడును. యేసు అనగా అది తెలుగులో మాట, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి జీసస్ అని రాయబడి ఉంటుంది. కానీ హీబ్రూలో రక్షణ అనడానికి ఒక దేవుని పదం, అది యావే అనగా దేవుని రక్షణ, లేకపోతే దేవుడు రక్షిస్తాడు. కాబట్టి అది కొత్త నిబంధన అంతా కూడా ఈ యొక్క గ్రీకు భాషలో రాయబడి ఉన్నది. కాబట్టి అది తర్జుమా యావే అనే దాంట్లో నుంచి యేసు కూడా అని ఆ పదానికి ఉన్న అర్థం. యేసు అనగా రక్షకుడు, అనగా దేవుడే మనలను రక్షిస్తాడు, దేవుడే మనలను విమోచిస్తాడు. రక్షకుడు లేదా విమోచకుడు. దేని నుంచి విమోచిస్తాడు, దేనిలో నుంచి మనల్ని రక్షిస్తాడు అంటే యేసు అనగా దానికి అర్థము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును అని ఆ 2 పేరుకున్న అర్థం. అయితే ఇప్పుడు ఆ యొక్క యోసేపుకు దర్శనము ద్వారా చెప్పబడిన రీతిగా కన్యక గర్భము ధరించి ఆమె కుమారుని కని దేవదూత ద్వారా చెప్పబడిన రీతిగా ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. కాబట్టి ఈనాడు మీకు దాన్ని క్లుప్తంగా వివరిస్తూ దానికంటే ముందు ఆ ప్రవక్తల కంటే ముందు అబ్రహాముకు దేవుడు చెప్పిన మాటను మనం గమనిస్తే చూడండి. ఆదికాండం మనం గమనిస్తే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అన్నాడు. చూడండి, నిన్ను ఆశీర్వదిస్తా, నీ ద్వారా
అనేక వంశములు, అంతే కదమ్మా అక్కడ రాయబడింది 3వ వచనంలో. మరలా చదవండి. నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును అని అబ్రహాముకు ఆనాడే యెషయా భక్తులు ఇంకా ప్రవక్తల ద్వారా అనేక సూచనలు ఇవ్వబడింది. యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడో అని కూడా రాయబడి ఉన్నది. ఆయన ఏ గ్రామంలో జన్మిస్తాడో అని కూడా రాయబడి ఉన్నది. మనం కానీ మీకా యొక్క గ్రంథాన్ని మనం వస్తే, మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనములో ప్రకారం మనం గమనిస్తే, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు మీలో నుండి వచ్చును. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడు అని కూడా ప్రవక్తల ద్వారా చెప్పబడింది. బెత్లెహేం అనగా అది దావీదు యొక్క గ్రామము. మనము సామ్యుయేలు గ్రంథం మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క దావీదు యొక్క తండ్రి ఎవరు అంటే యెషయి. చూడండి, సామ్యుయేలు గ్రంథంలో ఒకసారి చూద్దాం. ఆ యొక్క బెత్లెహేం వాడు దావీదు. ఆ దావీదే ఆయన నివసించిన ఊరు. చూడండి, ఒకసారి చదవండి సామ్యుయేలు గ్రంథం 16వ అధ్యాయం, మొదటి సామ్యుయేలు 16 మొదటి వచనాన్ని చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి వద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమింతును. చూడండి, దావీదును అభిషేకించే ముందు సామ్యుయేలుతో దేవుడు చెప్పిన మాట ఇదే. బెత్లెహేమీయుడైన యెషయి అంటే దావీదు యొక్క తండ్రి పేరు యెషయి. ఆయన ఏ గ్రామంలో ఉండేవాడంట? బెత్లెహేము గ్రామంలో ఉండేవాడు. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన ఆ యొక్క ఎక్కడ ఏ గ్రామంలో పుడతాడు అంటే బెత్లెహేములో పుడతాడు అని యొక్క మీకా గ్రంథంలో మనం చదివిన మాట. చూడండి, ఆనాటి దినాల్లో ఆ యొక్క బెత్లెహేం అనేది ఒక స్వల్ప గ్రామం. ఒక విలువ అనేది ఇప్పుడు టౌన్కి పల్లెటూరుకి ఎంత వ్యత్యాసం ఉంటుందో ఒకవేళ అంత వ్యత్యాసంగా ఉండేదేమో బెత్లెహేం. అది పేరు ప్రఖ్యాత లేని గ్రామం అయి ఉండొచ్చు. అందుకనే రాయబడి ఉంది. ఆ యొక్క జ్ఞానులు చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆ దినాల్లో రాజుగా పరిపాలించే ఆ రాజు దగ్గరికే వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఆ రాజును అడిగితే, చూడండి, శాస్త్రులు పరిచయలతో లేఖనాలు ధర్మశాస్త్రములు తెరవబడి ఎక్కడ యేసు ప్రభు పుడతాడని రాయబడింది అని అడిగి తెరిచి ఆ గ్రంథాలు విప్పినప్పుడు బెత్లెహేములోనే పుడతాడు అని చెప్పి అక్కడ రాయబడి, అంటే దానికి అంత విలువ లేనిగా మనం అక్కడ చూస్తున్నాం. స్వల్ప గ్రామమైనను ఇజ్రాయేలును ఏలబోయే రాజు నీలో నుండే వస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడ జన్మించాడో ఆ గ్రామం యొక్క విలువే మారిపోయింది. హల్లెలూయా చెప్పండి. చూడండి, ఇప్పుడు అదే మన జీవితాల్లో మనం అన్వయించుకుంటే యేసు ప్రభును కలిగిన మనమందరం కూడా మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదమే దేవుడు తెస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అనేక సమస్యలతో మనము సతమతపోయి మనకంటూ ఒక మర్యాద, మనకంటూ ఒక పేరు లేని సమయంలో ఆ దేవాది దేవుడు మన హృదయంలో ఉదయిస్తే, ఆయన రక్షకుడిగా చేర్చుకుంటే అద్భుతంగా మన జీవితాల్లో కూడా గొప్ప మేలులే జరుగుతుంది. ఆనాడు ఆ గ్రామంలో కూడా స్వల్ప గ్రామమే, విలువలేని గ్రామమే, యేసు ప్రభు జన్మించిన తర్వాత అది ఒక గొప్ప చారిత్రక పట్టణముగా కూడా మారిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఈనాడు మనం గమనిస్తే దావీదు బెత్లెహేం వాడు, తన తండ్రి కూడా యెషయి బెత్లెహేం. కాబట్టి అక్కడే పుడతాడు అని చెప్పి ప్రవచనాలు. కాబట్టి ఇది నీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఆయన ఎలాగ ఆయనకి ఏ పేరు పెడతారో ప్రవక్తల చెప్పబడింది, ఆయన ఏ గ్రామంలో పుడతాడో ప్రవక్తల ద్వారా చెప్పబడింది. అంతకంటే ముందు అబ్రహాంతో మనం చదివిన మాట ఏందో తెలుసా? నీ మూలంగా సమస్త జనులు ఏంటంట ఆశీర్వదించబడతారు. మరొక వచనం అబ్రహాంతో చెప్పిన మాట మనం గమనిస్తే ఆదికాండం 22వ అధ్యాయంలోనే రాయబడింది. మరలా ఆ యొక్క ఆయన తర్వాత ఆశీర్వాదాన్ని గురించి మనం చూద్దాం. 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయంలో చూడండి 18వ వచనంలో మరలా
దేవుడు అబ్రహాముకి ఇస్సాకును అనే కుమారుడు ఇచ్చిన తర్వాత బలి అడిగినప్పుడు కాదనకుండా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ ఇచ్చినందువలన మరలా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు. 18వ వచనం 22. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చెను. మరలా ఇదే మాట ఏంటంటే, నిన్ను ఆశీర్వదిస్తా, నీ వంశమును ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని అంతా కూడా ఆశీర్వదిస్తా. అంత మాత్రమే కాదు, భూలోకములోని సమస్త వంశములను నీ మూలంగా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఆ సంతానమే గల్తీ రాసిన పత్రికలో మనం వస్తే 3వ అధ్యాయము 16వ వచనములో చక్కని మాట అపోస్తలుడైన పౌలు చెప్తూ, గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఆ సంతానం ఎవరు అంటే, ఎవరు మూలంగా ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఆశీర్వదించబడతారంటే, ఎవరి మూలంగా ఈ భూమి మీద ఉన్న ప్రజలు దీవించబడతారంటే ఆ యొక్క సంతానం గురించి చక్కగా వివరిస్తాడు. 16వ వచనం చదవండి, 3వ అధ్యాయం 16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడింది. ఆయన అనేకుల గురించి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అని చెప్పెను. ఆ సంతానమే యేసు క్రీస్తు. హల్లెలూయా చెప్పండి. ఆనాడు ప్రవక్తల ద్వారా ఆయనకి ఏం పేరు పెట్టబడిందో చెప్పబడింది, ఏ గ్రామంలో జన్మిస్తాడో చెప్పబడింది, ఆయన ద్వారా ఏం జరగబోతుందో కూడా దేవుడు ఆది నుండి చెప్పబడిన విషయాలే. అందుకని మత్తయి సువార్తలో మనం చదివాం, ప్రవక్తల ద్వారా చెప్పబడినట్లుగా ఇదంతా కూడా నెరవేరింది. అబ్రహాముతో చెప్పబడిన మాట, నేను నిన్ను దీవిస్తాను, నీ వంశపు వారిని దీవిస్తాను. అంత మాత్రమే కాదు, నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఈ భూమి మీద ఉన్న సకల వంశపు వారు ఆశీర్వదించబడతారు. ఆ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈనాడు యేసును మనమందరం కూడా అంగీకరించాం, యేసును మనమందరం కూడా విశ్వసించాం. కాబట్టి ఆయన మూలంగా మనకు వచ్చే ఆశీర్వాదం, ఆయన ద్వారా మాత్రమే మనం దీవించబడతాం. అలాంటి ఆశీర్వాదం ఏంటో ఒకటి మనము బైబిల్ గ్రంథంలో చూద్దాం. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో మనం గమనిస్తే చక్కని, ఈ భూమి మీద చాలా రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ భూమి మీద మానవులు అనుభవిస్తున్న ఆశీర్వాదాలు అనేకముగా ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఒక ఆశీర్వాదం ఏంటంటే చక్కగా రాయబడింది. 25వ అధ్యాయం 34వ వచనంలో చదవండి. అప్పుడు రాజు తన కుడి వైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. హల్లెలూయా చెప్పండి. ఈ భూమి మీద ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. మంచి ఆరోగ్యంగా ఉండడము ఆశీర్వాదం, ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడమే ఆశీర్వాదం. చూడండి, వివాహం అయిన తర్వాత బిడ్డలు కలిగి ఉండడము ఆశీర్వాదమే. ఈ భూమి మీద చాలా చాలా రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా అది ఈ భూలోకానికి పరిమితమే. కానీ ఒక్క ఆశీర్వాదం ఉంది, అదేంటంటే అది దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదం. ఏంటి అంటే, మరలా చదవండి ఆ మాట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఎప్పుడు ఆశీర్వాదం ఇది? దేవుడు ఎప్పుడు చెప్పిన ఆశీర్వాదం ఇది? అబ్రహాముతో చెప్పిన ఆశీర్వాదం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. కాబట్టి ఆ ఆశీర్వాదం దేవుడు అనాది కాలంలోనే మరుగు చేసి ఉన్నాడు, అది మరుగుగా ఉంచాడు. అది భూలోకంలో ఉన్న వారు ఎవరికన్నా తెలిస్తే, ఒక మాట పౌలు చక్కగా అంటాడు, ఏమనంటే, యేసు ప్రభు ఆయన ఎవరో కానీ తెలిస్తే ఆయన సిలువ వేసే ఉండరని పౌలు చక్కగా చెప్తాడు. ఒకసారి ఈ మాటకు వద్దాం, ఒకసారి రండి. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యేసు ప్రభు ఎవరో కానీ ఆనాటి యూదులకు కానీ తెలిసి ఉంటే ఆయన సిలువ వేసే ఉండే వాళ్ళే కాదు అంట. చూడండి, మర్మముగా దేవుడు పెట్టాడు.
ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క ప్రణాళిక, ఆది నుండి దేవుడు ఉంచిన ఉద్దేశం నెరవేర్చబడాలని యేసుక్రీస్తుని ఒక మరుగుగా దేవుడు ఉంచినట్లుగా చక్కగా చెప్తారు. 2వ అధ్యాయములో మనము 5 నుంచి చదవండి. నీ కాఠిన్యమును కొరింథీయులు రాసిన మొదటి పత్రిక రండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. లేకపోతే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించెను. అది లోకాధికారుల్లో చూడండి, ఈ వచనం చాలా ప్రాముఖ్యం. అది లోకాధికారుల్లో ఎవరికైనా తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభుని ఏం చేసి ఉండేవాళ్ళు కాదంట, సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఆనాటి జనులకు దానికి ముందే దేవుడు ఒక మరుగైన జ్ఞానముగా దేవుడు పెట్టాడు. యేసు ద్వారా ఈ భూలోకములో ఉన్న ప్రతి వారికి రక్షణ ఇవ్వడానికి, ఆశీర్వాదం ఇవ్వడానికి. ఏంటి ఆశీర్వాదం? ఈ భూమి మీద చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే మనం మత్తయి సువార్తలో చదువుకున్న మాట, 25వ అధ్యాయంలో చదువుకున్న మాట, ఆ ఆశీర్వాదం ఏంటంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఎప్పటి నుంచి అంట 34వ వచనం, 25-34 వచనం. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అంటే దేవుడు ఆది అందే పరలోకాన్ని సృష్టించాడు, ఈ భూమిని సృష్టించాడు, నరకాన్ని కూడా సృష్టించాడు. అర్థమవుతుందా? ఆది అందే దేవుడు అన్ని ప్లాన్ వేసుకొనే ఈ 3 విధాలుగా ఈ 3 లోకాలను దేవుడు సృష్టించాడు. అది నరకం, తర్వాత పరలోక రాజ్యం, ఈ భూలోక రాజ్యం. చూడండి, నరకం ఎవరికి సిద్ధపరిచాడంటే 41వ వచనం చదవండి. 41వ వచనం చదవండి. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొండి. అదే నరకము. అది దుష్టునికి, దురాత్మకి, అపవాదికి, ఆ యొక్క ఆది సర్పమైన ఆ ఘట సర్పానికి దేవుడు ఏర్పాటు చేశాడు నరకం. అయితే నీకు నాకు యేసు ప్రభు ద్వారా దేవుడు ఏమి సిద్ధపరిచాడంటే పరలోక రాజ్యం. యేసునందు విశ్వసించబోయే వారికి దేవుడు రక్షణ ఇవ్వడానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడే ఇమ్మానుయేలుగా, మానవుడిలో ఉన్న దైవత్వం, మానవుడే దేవుడుగా ఈ లోకానికి రాబోతాడని యెషయా భక్తుని ద్వారా చెప్పబడిన మాట. ఆయన దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు, మానవుడిగా వచ్చాడు, కానీ ఆయనలో దైవత్వము మరుగై ఉంది. మానవుడిగానే వచ్చాడు, ఏమి లేనివాడుగానే వచ్చాడు, రిక్తునిగా వచ్చాడు, కానీ ఆయనలో ఏమి దాగి ఉందంటే దైవత్వము దాగి ఉంది. కాబట్టి ఆయన శిష్యులు ఒక దినాన అద్దరికి వెళ్ళాలని చెప్పి యేసుప్రభు ముందుగానే ఒక దోణికి పంపించేశాడు. యేసుప్రభు ఒంటరిగా ప్రార్థించుకుంటున్నాడు. 4వ జామ అయ్యేసరికి చూసే లోపల సముద్రం మీద వాళ్ళు అలలు, గాలి ఎదురైనందున ముందుకు వెళ్ళలేకుండా కష్టమవుతున్నారు. యేసుప్రభు పరిస్థితిని గమనించి 4వ జామున నీళ్ళ మీద నడుచుకుంటా వెళ్ళాడు. ఏ మానవుడు నడుచుకుని వెళ్ళారమ్మా? ఏ మానవుడు నడిచిన చరిత్ర ఉందా? మానవుడే, కానీ అతనిలో దైవత్వం దాగి ఉంది అనేది, శరీరముగా దైవత్వం ఆయనలో ఉన్నాయి. అలాగనే లాజరు చనిపోయినప్పుడు 4 దినాలు అయిపోయింది. యేసు ప్రభు వచ్చి లాజరు బయటికి రా అని పేరు పిలవగానే ప్రాణం పోయిన ప్రాణము మరలా అతని శరీరంలోనికి వచ్చి తిరిగి ఆయన సమాధిలో నుంచి రావడం. ఎవరైనా లేపారా? మానవుడే, కానీ అతనిలో దైవత్వము దాగి ఉంది. ఇలాగ చెప్పుకోకపోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈనాడు నీకు నాకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి? ఆదాము ఆ యొక్క ద్వారా వచ్చిన పాపం ఏదైతే ఉందో, పాపం ఎవరి ద్వారా వచ్చిందంట?
ఎవరి ద్వారా వచ్చిందంట? రోమీలు రాసిన పత్రిక ఒకసారి చదవండి. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చక్కగా చెప్తాడు చూడండి. ఇట్లుండగా ఒక్క మనిషి ద్వారా, ఏ మనిషి అయినా చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. అందరి మీద మరణం అనే ఒక దోషం ఉంది. కాబట్టి యేసు ప్రభుని దేవుడు అనాది కాలంలో మన రక్షణ కొరకు మరుగు చేశాడు. ఆ యేసును ఎవరైతే విశ్వసిస్తారో, చేర్చుకుంటారో, రక్షకునిగా విశ్వసిస్తారో వారిలో ఉన్న ప్రతి ఆదాము నుండి వచ్చిన పాపము, జన్మ పాపము ఏదైతే ఉందో అది తొలగించి, దాని కొరకు ఆయన కలువరి శిలువలో మరణించి, దాని కొరకు ఆయన కొరడా దెబ్బలు కొట్టించుకొని, దాని కొరకు ఆయన ముండ్ల కిరీటి. ఈ శిక్ష అంతా ఏంటంటే మన పాపము నిమిత్తం పడే శిక్ష, మన నిమిత్తం శాపమైపోయాడు. చూడండి, శిలువ మరణం అంటే ఒక శాపమైన సంగతి. గల్తీ రాసిన పత్రికలో అంటాడు, ఒకసారి రండి, ఒకసారి త్వరగా చూద్దాం. గల్తీ రాసిన పత్రికలు ఏమంటాడంటే, సిలువ మరణం అంత భయంకరమైన మరణం ఇంకొకటి లేదు. ఈ భూమి మీద చాలా మరణం చూస్తూ ఉన్నాం. ఉరి శిక్ష అని, చాలా యాక్సిడెంట్ల ద్వారా జరిగే మరణం, ఇలాగ ఎన్నో మరణాలు మనం చూస్తాం. అన్నిటికంటే భయంకరమైన మరణం ఏంటంటే సిలువ మరణమే. అది శాపానికి గురైంది. నీ కోసం, నా కోసం యేసు ప్రభు శాపం అయిపోయాడు. గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనం నుంచి మనం చదివితే చక్కగా రాయబడింది. అతను గూర్చిన వాగ్దానం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడినది. మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతి ఒక్కరు. మ్రాను మీద ఎవరు వ్రేలాడి చనిపోయాడంట? యేసు ప్రభు. అలాంటి ఘోరమైన మరణం. ఆ మరణము ఎవరి మరణం అంటే మనందరికీ అర్హులైన మనం దానికి అర్హులం. కానీ ఆ శిక్ష ఆయన వేసుకొని శిలువ మీద మరణించాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పాపముగా పంపించి, పాప శరీరముగా పంపించి, ఆ శరీరం మందు పాపానికి శిక్ష వేశాడని రాయబడి ఉన్నది. కాబట్టి ఈనాడు అబ్రహాము ద్వారా చెప్పబడిన ఆ ఆశీర్వాదం ఏంటంటే అన్యజనులు, ఈ భూమి మీద ఉన్న సమస్త జనులకు ఆశీర్వదించబడుటకు దేవుణ్ణి అనగా యేసు ప్రభును మరుగుగా ఉంచి ఈ అంత్య దినాల్లో అనగా ఆయన మానవుడిగా ఈ లోకానికి రావడం అనేది జరిగింది. హల్లెలూయా. కాబట్టి నీ కొరకు, నా కొరకు ఆ పరలోకాన్ని దేవుడు అనాది కాలంలోనే ఏర్పాటు చేశాడు. అది అన్నిటికంటే ఆశీర్వాదం అని చెప్పి ఇప్పుడు మీ ముందు ఆ తలంపులు పెడుతున్నా. ఈ భూమి మీద చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ ఆశీర్వాదము దేనితో కూడా మనం పోల్చలేము. యుగ యుగాలు సంతోషకరమైన రాజ్యమే పరలోక రాజ్యం. యుగ యుగాలు ఆనందకరమైన రాజ్యమే పరలోక రాజ్యం. ఆ రాజ్యం ఇవ్వడానికే చక్కగా చెప్పాడు కదా, మనం చదువుకున్నాం కదా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి. ఎప్పటి నుంచి అంట? ఈ లోకము మొదలుకొని మీ కొరకు అనగా ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించారో, యేసును విశ్వసించడానికి ముందుకు వచ్చారో, యేసును విశ్వసించడానికి ధైర్యం చేశారో వారందరి కోసం ఆ దేవాది దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యం పరలోక రాజ్యం. ఈ భూమి ఒకరోజు ముగించబడుతుంది. ఈ భూమి అంట దేవుడు చాప వలె చుట్టేస్తాడంట. ఇంకా రాయబడింది, పేతురు పత్రిక రాస్తాడు, ఈ సర్వ పంచభూతాలు అగ్ని వేండ్రముతో లయమైపోతానికి సిద్ధంగా ఉందంట. కానీ ఈ భూమి ఇలాగ లయమైపోతుంది. కానీ పాతాళం అయితే దేవుని యొక్క విరోధైన సాతానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఈ భూమి మీద ఉన్న మానవులకు ఎవరైతే రక్షణ కావాలని రక్షించబడతారో వారందరూ కూడా ఆ పరలోకమని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడని ఈ యొక్క వచనం, ఈ దినము మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఈ భూమిని దేవుడు ఏ విధంగా చుట్టేస్తాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక రండి ఒకసారి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే చక్కగా రాయబడుతుంది. చూడండి 11వ వచనం నుంచి మనం గమనిస్తే 10 నుంచి చదవండి. 10 నుంచి చదవండి. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రములే పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేయుదువు, అవి వస్త్రములే మార్చబడును, నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములకు తరగవు. చూడండి, ఈ భూమిని దేవుడు ఒక దినాన చాప వలె చుట్టేస్తున్నాడు. పేతురు ఏం రాస్తాడంటే, రండి ఒకసారి పేతురు రాసిన పత్రికలో, ఈ భూమి, ఈ పంచభూతాలు మహావేంద్రంతో లయమై, అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ భూమి కూడా శాశ్వతం కాదు అనేది మీ ముందు పెడుతున్నా. ఈ భూమి శాశ్వతం కాదు, ఈ భూమి మీద ఉన్న మనము కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు. అయితే పరలోకం అనేది శాశ్వతం. 3వ అధ్యాయం మనం గమనిస్తే 10వ వచనం చదవండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహావేంద్రముతో లయమైపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రములతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో దేవుని రాజ్యములో ఆపేక్షించాలి మనం. మళ్ళీ చెప్పండి గట్టిగా, దేవుని రాజ్యానికి చేరే వారంగా మనం దానిపైన ఆశ కలిగి ఉన్నాం. అదే మనకు నిత్యమైన ఆశీర్వాదం అని ఈ దినము, ఈ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ సమయంలో మీ ముందుంచుతున్న ఈ మాట. ఆది నుండి అబ్రహాముతో దేవుడు ఏది చెప్పాడైతే, ఈ భూమి మీద ఉన్న సకలమైన మానవులను, ప్రతి వంశపు వారిని నీ మూలంగా ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదం ఏంటంటే, ఆయన అంటే ఈ భూమి మీద ఆ రక్షణతో పాటు చక్కగా మాట చెప్తాడు కదా మత్తయి సువార్త, ప్రభు ఈ లోకానికి ఇది చాలా ప్రాముఖ్యమని చెప్తాడు. ఈ రక్షణ అన్నీ మనకు అవసరతలు ఉంటాయి, కొదువులు ఉంటాయి, కానీ ఈ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. మొదటి ఆ రక్షణ సంపాదించుకోండి అనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైన మాట. రండి, మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో చెప్తాడు కదా, ఒకసారి రండి. 6వ అధ్యాయంలో మనకందరికి తెలిసిన మాటే, మనకందరికి కూడా తెలిసిన మాట 30, 31, 32 చదివితే, పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, మీకు మీరు నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంటే రక్షణ ఎంత ప్రాముఖ్యంగా దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడో చూడండి ఒకసారి. ఇవన్నీ అవసరమే. దేవుడే మానవుని భూమి మీద పెట్టాడు. మానవ అవసరతలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంతమంది కలిగి ఉన్నారు, కొంతమంది కొదువుగా ఉన్నాయి. కాబట్టి ఈనాడు దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే, మొట్టమొదటి నీకు అవసరమైంది రక్షణ. ఆ రక్షణ ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ మీదట మిగిలిన మీ అవసరతలన్నీ కూడా ఆయనే తీరుస్తాడు, ఆయన మహిమలో తీరుస్తాడు. ఇంకొక మాట చక్కగా చెప్తాడు కదా, రక్షించబడిన మనందరికీ కూడా తన కుమారుణ్ణే మనకు అనుగ్రహించిన దేవుడు రోమిలు రాసిన పత్రికలో చక్కని మాట రాస్తాడు. ఆయన సొంత కుమారుణ్ణే మన కోసం అప్పగించిన దేవుడు ఆయనతో పాటు ఎందుకు అనుగ్రహించడు అని చెప్తాడు. 8వ అధ్యాయము 32వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించాడు? మొట్టమొదటిగా దేవుడు నీకు ఇవ్వాలన్న ఆశ ఏంటంటే తెలుసా? రక్షణ. ఆ రక్షణతో పాటు ఈ భూమి మీద
నువ్వు జీవించినంత కాలము నీకు అవసరమైనంత కూడా దేవుడు అనుగ్రహించే దేవుడు. ఒక దగ్గర ఒక మాట రాయబడి ఉన్నది, తన శిష్యులతో చెప్తాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పొందబడతాడు అని రాయిస్తాడు. హల్లెలూయా. అంటే మనము కొదువుగా ఉండడానికి దేవుడు ఇష్టపడడు, మనం కొరతగా ఉండడానికి దేవుడు ఇష్టపడడు, అదన్నీ ఇవ్వడానికి దేవుడికి ఆశే. నువ్వు అడగక మునిపే దేవుడు నీ అక్కర్లు ఎరిగిన దేవుడు అని రాయబడి ఉన్నది. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యము నీకు రక్షణ అనేది అవసరమై ఉంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనలో ఇంకా రక్షణ పొందకపోయి ఉంటే, దేవుడు 2024 సంవత్సరాల కోసం ఎందుకు వచ్చాడంటే మనలను రక్షించడానికే వచ్చాడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడు. కాబట్టి ఈ రక్షించువాడు, రక్షణ ఇచ్చువాడు. కాబట్టి ఈనాడు ఈ మాటలు మీ ముందు పెట్టి, ఆయన ద్వారా మనకున్న ఆశీర్వాదం ఏంటంటే నిత్యమైన ఆ పరలోక రాజ్యం. అదే ఈ భూమి మీద ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా అది ఈ భూమికి పరిమితమే. ఒక ధనవంతుడితో దేవుడు చెప్తాడు, ఒక ధనవంతుడి పంట విస్తారంగా పండిందంట. పండిన తర్వాత అతను ఏం చేసి తనలో తన ఆలోచనలు కొట్లు విప్పి ఇంకా పెద్ద కొట్లు కట్టి దానిలో ధాన్యం అంతా పోసి తనలో తాను అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, అనేక సంవత్సరముల వరకు నీ కొరకు సిద్ధపరిచింది. అన్నిన తర్వాత ప్రభు ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? మీకు అందరు కూడా తెలిసింది మాట, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించుకుందంతా కూడా ఏమవుతుంది? అంటే దేవుని ఉద్దేశం, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు అంటే రక్షణతో పాటు మనం ఎన్ని కలిగి ఉన్నా అది మనకు ఆశీర్వాదం. కానీ రక్షణ లేకుండా మనం ఎన్ని కలిగి ఉన్నా అది మనకు ఆశీర్వాదమే కాదు. అందుకని చెప్పి అది దేవునికి విరుద్ధమైనది కాదు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ఈ రక్షణ ఎవరి ద్వారా మనకు రాదు, దేని ద్వారా రాదు. ఆకాశము కింద ఉన్న పేరు కలిగిన వాళ్ళలో ఎవరి వలన రాదు, కానీ ఈ నామము వలనే. చివరిగా మాట చూసి ముగిద్దాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. ఒకసారి చివరిగా ఈ మాట చదువుకొని ముగిద్దాం. 4వ అధ్యాయం 12వ వచనం, మరియు ఎవని వలన రక్షణ మీకు కలగదు, ఈ నామం వలనే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ మీకు పొందలేము. మనం పొందలేము. కాబట్టి ఆయన నామం వలనే, యేసుక్రీస్తు నామము వలననే ఈ లోకానికి దేవుడే కానీ మానవుడుగా వచ్చిన ఆయన దైవ స్వభావం కలిగిన ఆ యేసు ప్రభువే నిన్ను నన్ను రక్షించే దేవుడు. నీ పాపము నా పాపము నిమిత్తం ఆయన మాత్రమే కలువరి శిలువలో ప్రాణాలు పెట్టి రక్తము కాచి తిరిగి లేచిన దేవుడు. పరమందు ఆయన ఆరోహణమైన దేవుడు. నీకు నాకు ఆశీర్వాదం తెచ్చిన దేవుడు. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం చెప్పాలి? భూలోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యానికి రండి అని దేవుడు ఆనాడు పిలవబోతాడే, అదే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం పొందుకోకుండా మనము ఈ భూమి మీద ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా అది ఈ లోకం మట్టిగా ఉంటుంది. మనతో పాటు అదంతా కూడా ఈ భూమి విడవలసి వస్తుంది. కానీ ఆ రక్షణ మాత్రమే నిత్యత్వంలోనికి మనం తీసుకెళ్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.